అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్‌కి స్వాగతం. నేను చెప్పబోయే కథ 'పెళ్లి ఒప్పందం' ఎపిసోడ్ నంబర్ 17. మరిన్ని కథల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి అయ్యింది, కానీ సూర్య ఇంటికి రాలేదు. ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉన్నారు. గోపాల్, మేము నిన్ను ఇబ్బంది పెడుతున్నామని తెలుసు. అయినా ఒక సహాయం చేయమని అడగడానికి వచ్చాను అని అన్నాడు శ్రీనివాసరావు. అయ్యో అంకుల్, మీరు అలా అనకండి. ఏదైనా మీరు నన్ను అడగండి, చేస్తాను. సూర్య ఏదో కోపంతో వెళ్ళాడు, వచ్చేస్తాడని అనుకున్నాము. కానీ ఇంకా రాలేదు. నాకేమో ఈ ఊరు కొత్త, అందుకే వాడిని వెతకడానికి వెళ్దామని అడగడానికి వచ్చాను. ఏంటి అంకుల్, సూర్య ఇంకా రాలేదా? అప్పుడే సూర్య కోసం వెళ్తానంటే మీరు వద్దని చెప్పారు. అంటే గోపాల్, మీ తమ్ముడిది నిశ్చితార్థం ఉంది. మరి మీరు ఊరు వెళ్ళే టైం అయింది, అందుకే అలా చెప్పాను అని అన్నాడు శ్రీనివాసరావు. అవన్నీ తరువాత మాట్లాడుకుందాంలే అంకుల్. నేను ముందు వెళ్ళి సూర్యను తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్తున్న గోపాల్ను ఆపి, గోపాల్, నీతో పాటు నేను వస్తాను అని అన్నాడు శ్రీనివాసరావు. సరే రండి అంకుల్ అని ఇద్దరూ కలిసి సూర్యను వెతకడానికి వెళ్ళారు. అసలే ఆరోగ్యం బాగాలేని వనజ సూర్య కోసం కంగారు పడుతుంది. ఇంతలో అక్కడికి ఉష వచ్చింది. అసలే బాధలో ఉన్న మీ అన్నయ్యతో అలా ఎందుకు మాట్లాడావు ఉష అంటూ కోపంతో అరిచింది వనజ. అమ్మా, అన్నయ్య అలా వెళ్ళిపోతాడని నేను అనుకోలేదు. ఆ మిహిర ఇలాంటిది అని చెబితే అన్నయ్యలో ఆమె ఆలోచన పోతుందని అలా అన్నాను. అయ్యిందేదో అయిపోయింది. ఇక మీరిద్దరూ ప్రశాంతంగా ఉండండి అంది సీత. ఎలా ఉండేవాడు ఎలా అయిపోతున్నాడు, ఇక ముందు ముందు ఎలా ఉంటాడోనని భయంగా ఉంది సీత. అమ్మ, సూర్యకు ఏమీ కాదు. తను చాలా తెలివైనవాడు. ఇంకా పరిస్థితులను తొందరగానే అర్థం చేసుకుంటాడు. చూస్తూ ఉండండి అంటూ వనజకు ధైర్యం చెప్పేందుకు చూసింది సీత. గోపాల్, శ్రీనివాసరావు సూర్య కోసం వైజాగ్ అంతా వెతుకుతూ ఉన్నారు. అన్నిటికంటే ముందు బీచ్కు వెళ్ళారు, కానీ అక్కడ సూర్య లేడు. శ్రీనివాసరావుకు కంగారు మొదలైంది. ప్రేమగా పెంచుకున్న ఒక్కగాని ఒక్క కొడుకు కోసం వెతికి వెతికి అలసిన శరీరం, కొడుకు ఆలోచనల గుండె బరువు ముందు శరీరం తేలికగా మారి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. అంకుల్ అంకుల్ అంటూ కంగారుగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు గోపాల్. గోపాల్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక వెంటనే సీతకు ఫోన్ చేసి చెప్పాడు. సీతకు ఈ విషయం గురించి వనజకు చెప్పాలంటే భయం వేసింది. అసలే ఆరోగ్యం బాగాలేదు. ఇది విని ఎలా రియాక్ట్ అవుతుందో అని అనుకుంటూ వెళ్ళింది. అమ్మా, మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి అని అంది సీత. ఎందుకు, అక్కడ ఎవరున్నారు సీత? అమ్మా, అది బాబాయ్ గారికి ఏమైందో ఏమో, కళ్ళు తిరిగి పడిపోయారు, అందుకే ఆయన్ను హాస్పిటల్లో ఉంచారు అని సీత నిదానంగా అనడమే వనజ కంగారు పడుతూ, సీత, మనం తొందరగా వెళ్దాం పదా, ఆయన ఎలా ఉన్నాడో ఏంటో, ఉష తొందరగా రా అని పిలిచింది. ఇక వాళ్ళందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. వనజ, ఉష శ్రీనివాసరావు గారిని అలా చూసి తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంటూ శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్నారు. ఇక సీత గోపాల్ దగ్గరికి వెళ్ళి, సూర్య వచ్చిన తర్వాత మీరలో చాలా మార్పు వచ్చింది. నవ్వడం, సూర్యతో బీచ్కు వెళ్ళడం, ఇలా ప్రతిరోజు సూర్యతో తను గడిపిన క్షణం అతని స్నేహం మిహిరకు ఆనందాన్ని ఇచ్చింది. కానీ
సావాస దోషమో ఏమో గాని మీర జీవితంలోని బాధల కష్టం సూర్యకు అతని కుటుంబానికి తాకాయి అని అన్నాడు గోపాల్. ఏమిటండి ఆ మాటలు? అంది సీత. నిజమే కదా సీత. సూర్య వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉండేవారు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా అయ్యిందో చూడు. ఎప్పుడు నవ్వుతూ నవ్వించే సూర్యను ఇలా చూడలేకపోతున్నాను. మిహిర వాళ్ళ బ్యాంక్ అప్పు తీర్చేందుకే ఇలా చేసి ఉంటుందండి అంది సీత. నాకు తెలిసి మిహిర వాళ్ళ అప్పు తీర్చే పద్ధతి అయితే ఇది కాదు. ఎవరికీ చెప్పకుండా తనే త్యాగమూర్తిలా చేసేసి ఇంతమందిని బాధ పెట్టడం సరైన పని కాదు కదా సీత అన్నాడు గోపాల్. అది సరే అండి. ఇంతకీ సూర్య ఎక్కడ ఉన్నాడో తెలిసిందా? లేదు సీత, వరుణ్కి ఏమైనా తెలిసేమో, ఫోన్ చేసి అడుగుతాను అని చెప్పి వరుణ్కు ఫోన్ చేశాడు గోపాల్. గోపాల్, నేను సూర్యతోనే ఉన్నాను. తను స్పృహ లేకుండా బీచ్లో పడిపోయి ఉన్నాడు. నేను తనను ఎంత లేపినా లేవలేదు. దాంతో సూర్య మందుతో పాటు ఇంకేమైనా తాగాడేమోనని భయం వేసింది అన్నాడు వరుణ్. వరుణ్, సూర్య తాగడమేమిటి? బాగా ఆల్కహాల్ తాగాడు. అందుకని లవ్ ఫెయిల్యూర్ కదా. ఏమైనా డిప్రెషన్లో స్లీపింగ్ టాబ్లెట్స్ లాంటివి తీసుకున్నాడేమోనని భయం వేసి హాస్పిటల్కి తీసుకుని వచ్చాను. ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇక మీకు ఫోన్ చేసి చెప్పాలనుకుంటున్నాను. ఈలోపు మీరు ఫోన్ చేశారు అని అన్నాడు వరుణ్. వరుణ్, ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్లో ఉన్నారు అని అడిగాడు గోపాల్. ఇక వరుణ్ ఆ హాస్పిటల్ పేరు చెప్పడమే. వరుణ్, మేము ఈ హాస్పిటల్లోనే ఉన్నాము అని అన్నాడు గోపాల్. సూర్య మత్తులో పడి ఉంటే, శ్రీనివాసరావు హార్ట్అటాక్తో స్పృహ లేకుండా ఉంటే వారిద్దరినీ ఆ పరిస్థితుల్లో చూస్తూ గుండెలు అలిసేలా ఏడుస్తుంది వనజ. ఇక హాస్పిటల్లో ఉన్న శ్రీనివాసరావు కుటుంబానికి అండగా నిలిచారు గోపాల్, వరుణ్. అన్నీ తామై శ్రీనివాసరావుకు ఆపరేషన్కు అవసరమైన అన్ని పనులను దగ్గర ఉండి చూసుకున్నారు. కష్ట సుఖాలు చుట్టాల్లో వచ్చిపోతూ ఉంటాయి అంటారు, కానీ ఆ కష్టం భరించే వాళ్ళకే తెలుస్తుంది. ఒక్కోసారి కష్టం వలన వచ్చే బాధ మాత్రం చచ్చే వరకు గుర్తు ఉండేలా చేసిపోతుంది. ఆ బాధ వాళ్ళకు ఎన్నో పాఠాలు గుణపాఠాలు నేర్పుతుంది. ఆ కష్టమే సూర్యకు మిహిరకు ఎన్నో పాఠాలను కూడా నేర్పింది. ఆ కష్టం పేరు రాహుల్. రాహుల్ను ఇష్టం లేని పెళ్లి చేసుకున్న మిహిర పరిస్థితి ఏమిటి? ఇక ఇదంతా మనము తరువాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.